ప్రైజ్ గాడ్. దేవునామానికి స్తోత్రములు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. నిర్గమకాండం గ్రంథం 19వ అధ్యాయం ఈ ఉదయకాలమందు కొన్ని వచనాలను ధ్యానం చేయడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని యొక్క మాటలు మనలను బ్రతికించేవి. ఆయన మాటలను ఉదయకాలం అందే విని దాని ప్రకారంగా మన జీవితాలను కట్టుకోవడానికి దేవుడు మనకు ఎన్నో అవకాశములను అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి దేవునికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సో ఆలస్యం చేయకుండా ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవ, పక్షిరాజు తన రెక్కల మీద మోయినట్లుగా మీరు ఇజ్రాయేలీలను మోస్తున్నాను అని సెలవిస్తున్నారు. మమ్మను కూడా ప్రభువా, పక్షిరాజు యవ్వనం వలె క్రొత్తదగుచున్నట్లు మేలుతో మా హృదయములను నింపుతున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానంలో మాతోనూ మా ప్రియులతోనూ స్పష్టంగా మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి సృష్టిలో అనేకమైన అద్భుతాలను చేశారు. ఆయన సృజించిన భూమి ఆకాశములు ఎంతో అద్భుతమైన రీతిలో ఉన్నాయి. మానవుడు ఎంత ఎక్స్ప్లోర్ చేసినప్పటికీ కూడా ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ థింగ్స్ ఈ యూనివర్స్లో ఉంటూనే ఉన్నాయి. మనం ప్రతిదినము కూడా అనేకమైన విషయాలను ప్రకృతిలోను విశ్వంలోనూ చూస్తూ ఉంటాం. కానీ దేవుని స్తుతించే దానికి మనకు హృదయం రావట్లేదు. ఎందుకనంటే we don't have that aesthetic mind. We have to have the aesthetic mind to understand the deeds of the Lord. దేవుని యొక్క మహాద్భుత కార్యములను అర్థం చేసుకోవాలంటే మనకు ద హార్ట్ దట్ ఈస్ నియర్ అంటు ద లార్డ్, దేవునికి దగ్గరగా ఉండే హృదయం కావాలి. అలాంటప్పుడు మాత్రమే ఆయన క్రియలను అర్థం చేసుకొని మనం ఆయనను స్తుతించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. మన దేవుడు గొప్ప దేవుడు, ఉన్నతమైన వాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడైనటువంటి దేవుడు అని ఇక్కడ గత అధ్యాయంలో మోషే మామయ్య అయిన ఈ జెత్రో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 18వ అధ్యాయం ఇప్పటి వరకు కంప్లీట్ చేసాం మనం. 19వ అధ్యాయంలో ఇజ్రాయేలీయులు సినాయి పర్వతం దగ్గరకు వచ్చారు. కమింగ్ టు ద మౌంట్ సైనాయి దగ్గరకు వచ్చారు. అయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. ఎందుకంటే ఇజ్రాయేలీలు ఈ విల్డర్నెస్ ఆఫ్ సైనాయికి వచ్చినప్పుడు, సినాయి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వారు సుమారుగా 11 నెలల కాలం ఇక్కడున్నారు. 11 నెలల కాలం పాటు ఇక్కడ ఈ సినాయి అరణ్యంలో ఉన్నారు. 19వ అధ్యాయంలో సినాయి అరణ్యంలో ఉన్నారు అని రాయబడి ఉంది కదా. మొదటి వచనం చదువుతున్నాను. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సినాయి అరణ్యమునకు వచ్చిరి. It took quite a long time for the Israelites to believe in the Lord. 3 నెలల పాటు వారు దేవుని అర్థం చేసుకోవడానికి ఇంకా సమయం సరిపోలేదు. సో వారు 3వ నెలలో ఆరంభ దినమందే సినాయి అరణ్యానికి వచ్చారు. ఇక్కడ మొదలైనటువంటి ఆ సినాయి అరణ్యంలో నివాసము సుమారుగా 58 చాప్టర్స్, 57 to 58 చాప్టర్స్ ఈ 11 నెలల కాలంలో ఇజ్రాయేలీలతో దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. ఇప్పుడు 19వ అధ్యాయంలో స్టార్ట్ అయింది అనగా ఇంకా 21 అధ్యాయాలు నిర్గమకాండంలోను, ఆ తర్వాత లేవీయ కాండంలో 27 అధ్యాయాలు, ఇక్కడికి ఎంత అయింది? 28, 48 అధ్యాయాలు అయింది. మళ్ళా
నంబర్స్ చాప్టర్ 10 వర్స్ 11లో వారు ఆల్మోస్ట్ 11 months అక్కడ ఉన్నారు అనే విషయం రాయబడి ఉంటుంది 10-11లో. అంటే అక్కడ ఒక 10 chapters అనుకుందాం, హాఫ్ ఆఫ్ 10th chapter అంటే సుమారుగా 10 chapters ఉన్నారు. టోటల్గా 57 to 58 chapters స్క్రిప్చర్స్లో ఈ సీనాయి అరణ్యంలో ఇజ్రాయేలీయులు ఉన్న విషయం గురించి మాట్లాడుతుంది. సో దీస్ పీపుల్ వర్ క్యాంపింగ్ ఎట్ మౌంట్ సైనాయి. అక్కడ ఉన్నారు వీరు. ఈ సీనాయి అనేది మోషేతో దేవుడు మాట్లాడాడే బర్నింగ్ బుష్లో నుంచి, మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడే ఆ ప్రాంతమే ఈ సీనాయి ప్రాంతం. ఇది ఎలా ఉంటుందంటే ఒక హ్యూజ్ పుల్పిట్ లాగా ఉంటుంది, ఒక సడన్ స్టీప్ అవుట్ క్రాపింగ్ ఆఫ్ ద మౌంటైన్ లాగా ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క చరిత్రలో దేవుడు ఇచ్చినటువంటి ఒక మోస్ట్ డ్రమాటిక్ సర్మన్ మనం ఇక్కడ చూస్తాం. ఇందులోనే 10 ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించినట్లుగా నెక్స్ట్ చాప్టర్లో మనం చదువుకుంటాం. when they were in the wilderness of Sinai. సీనాయి అరణ్యంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఈ డ్రమాటిక్ సర్మన్ని అనుగ్రహించాడు. సో వారు రెఫీదీం నుంచి, 2వ వచనం, వారు రెఫీదీం నుంచి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతం ఎదుట ఇజ్రాయేలీయులు విడిసిరి. దే క్యాంప్డ్ ఎట్ ద బేస్ ఆఫ్ ద మౌంట్ సైనాయి. అప్పుడు 3వ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇజ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా అని అంటున్నాడు. సో మోషే దేవుని యొక్క పర్వతం అయిన సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోయినప్పుడు the Spirit of God, it is the symbolism, like it is the Spirit of God that leads a sinful man unto the very presence of God. So దేవుడు తన యొక్క ఆత్మ చేత పాపి అయి ఉన్న మానవుని తండ్రి యొక్క సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళడం అనేది ఇక్కడ సింబాలిక్గా మనకు తెలియచేయబడుతుంది. సో మోషే ఆ పర్వతానికి ఎక్కి వెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? నీవు యాకోబు కుటుంబీకులతో అని అంటున్నాడు. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి, రెండవది ఇజ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా అంటున్నాడు. యాకోబు కుటుంబీకులు అంటున్నాడు, ఇజ్రాయేలీయులు అంటున్నారు. యాకోబు నాకు మరి ఒక పేరు ఇజ్రాయేల్ కదా. సో 2 నేమ్స్ని, నామిన్క్లేచర్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. ఎందుకంటే ఈ ఇజ్రాయేలీయుల యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, ఎట్ దిస్ పాయింట్ దే యాక్టెడ్ లైక్ జేకబ్. యాకోబు అంటే మోసగాడు. యాకోబు అంటే మోసగాడు కాబట్టి తర్వాత యాకోబు అంటే దేవుని నమ్మనటువంటి వాడిగా కూడా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత దేవుడు తన యొక్క పేరును ఇజ్రాయేల్గా మార్చారు అన్న సంగతి మనం ఆదికాండం గ్రంథంలో చదువుకుంటాము. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ హీ ఈజ్ జేకబ్, who is a deceiver and who is a man who doesn't listen unto God or who doesn't trust in God. దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే మరి వారి తల్లి వీరిరువురు గర్భంలో ఉన్నప్పుడు, ఏశావు తర్వాత యాకోబు గర్భంలో ఉన్నప్పుడు మొదటివాడు రెండవ వానికి దాసుడవుతాడు అని చెప్పాడు. కానీ దేవుడు ఆ కార్యక్రమం చేయక ముందుగానే తనంతట తాను తన పద్ధతిలో జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించడానికి ప్రయత్నం చేశాడు. ఒక లంచం ఇచ్చి, లేదు అంటే ఇట్ వాజ్ లైక్ బ్రైబింగ్ ఏశావును బ్రైబ్ చేసి, లంచం ఇచ్చి తాను వండిన ఒక కూరతో జ్యేష్ఠత్వపు హక్కును పొందాలనుకున్నాడు. అలాగే తన తండ్రి దగ్గరకు మారువేషంలో వెళ్ళి ఆశీర్వాదాలన్నీ కూడా దొంగతనంగా కొట్టేశాడు. దేవుడు తనను ఆశీర్వదిస్తానని చెప్పాడు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం
ఈ విధంగా దొడ్డిదారిలో నుంచి ఎప్పుడు కూడా రానే రాదు. ఆయన రాజమార్గంలోనే ఆశీర్వాదాలను అనుగ్రహిస్తారు. సో the attitude of the Israelites at this juncture is like that of Jacob. అందుకనే యాకోబు సంతతితో అని అంటున్నాడు. యాకోబు సంతతితో లేదంటే యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినది ఏమనగా, వారికి చెప్పాలి. నువ్వు ఏం చెప్పాలి? మోసెస్ని వీరు మీడియేటర్ గాను లేదంటే లీడర్ గాను ఒప్పుకోవడం లేదు. రాళ్ళు పెట్టి కొట్టి చంపాలని అనుకుంటున్నారు. అనేకమైన సార్లు తిరుగుబాటు చేస్తున్నారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతున్నారు. మేము ఐగుప్తు దేశం నాకు తిరిగి వెళ్ళిపోతాము అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మోషే యొక్క లీడర్షిప్ని వారు ఎల్లప్పుడూ కూడా ప్రశ్నించేవారిగా ఉంటూ ఉన్నారు. అంటే దేవుని చెప్పినటువంటి మాటను వినడానికి వారు అంగీకారం తెలుపలేనటువంటి వారిగా ఉంటున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఒక మెటఫోర్ని ఉపయోగిస్తున్నాడు. ఒక మెటఫోర్, దిస్ ఈస్ కాల్డ్ అనాలజీ ఆర్ వీ కెన్ సే ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఒక రూపకాన్ని దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక రూపంలో. అనగా మిమ్మల్ని నేను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచారు. You have experienced personally how I brought you out of Egypt from the Egyptians. ఐగుప్తీయుల యొక్క బానిసత్వంలో నుంచి నేను మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చానో మీకు తెలుసు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో ఈ మెటఫర్ చాలా ఎక్స్టెన్సివ్గా డెవలప్ చేయబడినటువంటి మెటఫర్. అనగా గద్దరెక్కలు పక్షిరాజు యొక్క రెక్కలు అని మనం చెప్పచ్చు. సో ఇది మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ డెవలప్డ్ మెటఫర్ ఇన్ ద స్క్రిప్చర్స్. మోషే మరి ఒక కీర్తన పాడతాడు. ఇంతకుముందు మనం ఒక మోషే రాసిన కీర్తనని చదువుకున్నాం ఇదే అధ్యాయంలో. ఇఫ్ వి లుక్ ఇన్ టు ఎక్సోడస్ చాప్టర్ 32, అక్కడ మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను అని 31-30లో రాయబడి ఉంటుంది. 32లో ఆ కీర్తన ఉంటుంది. ఆ కీర్తనలో ఏం చెప్తున్నాడో చూడండి. 10వ వచనం నుంచి, అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. ఇశ్రాయేలీయులను గురించి చెప్తున్నాడు. సో ఒక మెటఫోర్ ఏంటంటే కనుపాపలాగా నేను కాపాడాను అంటున్నాడు. రెండవది, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. యెహోవా మాత్రము వాని నడిపించను. చాలా ఎక్స్ప్లెనేషన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు. 3 aspects we see the majestic birds attributes or attitudes. పక్షిరాజు ఏం చేస్తాడు అంటే తన పిల్లలను తన గూడు రేపుతాడు. వారి యొక్క గూడును రేపేసి అంటే వారిని నెస్ట్లో నుంచి బయటకు తీసుకొచ్చేస్తాడు. అలాగే దేవుడు కూడా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో ఉంటున్నప్పుడు వారిని రిడీమ్ చేసి, దిస్ ఈస్ రిడెంప్షన్, రిడీమ్ చేసి లేదంటే విమోచించి బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ఐగుప్తు దేశంలో నుంచి. ఆ తర్వాత ఈ పక్షిరాజు ఏం చేస్తాడు? తన పిల్లల పైని అల్లాడుచు వాటిని బయటికి రప్పించేసిన తర్వాత ఈ పిల్లలు ఏం చేస్తాయి అంటే ఎగరడానికి ప్రయత్నం చేస్తాయి. పడిపోతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ పక్షిరాజు ఏం చేస్తాడంటే పైన అల్లాడుతూ ఉంటాడు. ఐ మీన్ హీ విల్ బి అబ్జర్వింగ్ హిస్ చిల్డ్రన్. పక్షిరాజు తన పిల్లలను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండి రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని
అవి ఒకవేళ పడిపోతూ ఉంటే వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు పడిపోతున్నటువంటి వాటిని మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు పక్షిరాజు. అంటే he will bring them into the air and it is nothing but he wants them to be maturity లోనికి రావాలని వాటికి ట్రైనింగ్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అరణ్యంలోనికి తీసుకొని వచ్చాడు, వారికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు, కొన్ని సర్కమ్స్టాన్సెస్ వారికి అగెన్స్ట్గా వచ్చినప్పుడు ఏ విధంగా వీరి యొక్క యాటిట్యూడ్ ఉంటుంది అని పరీక్షించి దేవుడు చూస్తున్నాడు. పక్షిరాజు కూడా అలాగే చేస్తాడు. ఆ తర్వాత వాటిని రెక్కల మీద మోయినట్లు పక్షిరాజు ఏం చేస్తాడు, తన రెక్కల మీద కూర్చోబెట్టుకొని వాటిని మోస్తాడు. అప్పుడు ఎవరైనా సరే శత్రువు వచ్చినట్టయితే, శత్రువు వారి మీదకి ఈ పక్షిరాజు పిల్లలను తీసుకుపోవడానికి వస్తే ఫస్ట్ ఎవరు దానిని ఎదుర్కొంటారు అంటే, ముందు ఉండేది తల్లి పక్షి, వెనక కూర్చుని ఉండేది పిల్ల పక్షులు. సో ద లార్డ్స్ ప్రొటెక్షన్, దేవుని యొక్క ప్రొటెక్షన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇది ఈ మెటఫర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఎంత చక్కగా మోసెస్ తన కీర్తనలో వర్ణించి చెప్తున్నాడు చూడండి. యెహోవా వానిని నడిపించను, యెహోవా మాత్రము వానిని నడిపించను, ఇంకెవరు కాదు, దేవుడు మాత్రమే నడిపించాడు. ఇప్పుడు మనకు అమలేకైట్స్ మొట్టమొదటిసారిగా వీరిని ఎదుర్కొన్నప్పుడు దేవుడే వారిని అమలేకైట్స్ మీద జయం సంపాదించడానికి, వారు గెలవడానికి కృప చూపించారు. సో దిస్ మెటఫర్ ఈజ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్లీ డిస్కస్డ్ ఇన్ ద బైబిల్. దేవుని యొక్క కంపాషన్, ఆయన యొక్క ప్రొటెక్షన్, ఆయన యొక్క బలము, ఆయన యొక్క వాచ్ఫుల్నెస్ అన్నీ కూడా పక్షిరాజు యొక్క మెజెస్టిక్ అట్రిబ్యూట్స్ని కంపేర్ చేస్తూ చెప్తూ ఉన్నాడు. సో ఈ విధంగా దేవుడు తన యొక్క బిడ్డలైనటువంటి వారిని పక్షిరాజు తన రెక్కల మీద ఏ విధంగా మోస్తూ నడిపిస్తారో అలాగా మిమ్మల్ని మోసి మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. అంటే he gave us deliverance and he made us have a fellowship with God. దేవునితో మనకు సహవాసాన్ని ఆయన ఏర్పరిచాడు. దేవుడు మనకు సహవాసాన్ని అనుగ్రహించాడు, తన యొక్క సహవాసాన్ని అనుగ్రహించాడు. అందుకే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తూ ఉన్నాడు యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో, 40:31లో ఇదంతా కూడా మనం చూసినట్టయితే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడుతున్నటువంటి ప్రామిసెస్ కనిపిస్తాయి. అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు. మనం ఏం చేయాలి, ఆయన కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. వారు ఏం చేస్తారు, నూతన బలం పొందు అని ఇక్కడ అగైన్ వి సీ ద కంపారిజన్ ఆఫ్ ఈగిల్ అనాలజీ చూస్తున్నాం. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని అంటున్నాడు. సో దేవుడు ఈ ప్రామిస్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు బయటకు వచ్చిన తర్వాత దేవుని వైపు ఎదురు చూచే వారిగా ఉండటం లేదు. దే వర్ వీక్ మైండెడ్, కనుక బలహీనమైనటువంటి మనస్సులు కలిగిన వారిగా ఉంటున్న యాకోబు కుటుంబీకులతో నీవు చెప్పాల్సింది ఏంటంటే, నేను పక్షిరాజు వలె మిమ్మల్ని నా రెక్కల మీద మోసి నా యొద్దకు చేర్చుకున్నాను. అప్పుడు మీరు చేయాల్సిందేంటి, ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూచి మనం నడుచుకుంటే పక్షిరాజు వలె మనం నూతన బలం పొందుతాము, రెక్కలు చాపి పైకి ఎగురుతాము, అలయక పరిగెడతాము, సొమ్మసిల్లక నడిచిపోతాము. ఇలాగూ మన యొక్క జీవితాలు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఫ్యూచర్లో జరగబోయేటువంటి లేదంటే ఫ్యూచర్లో దేవుడు ఇవ్వబోయేటువంటి సేఫ్టీని గురించి కూడా ఇక్కడ మనకు యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు లేదంటే ఎవరైతే రక్షింపబడ్డారో వారికి. అయితే ఒకానొక కాలంలో మహాశ్రమల కాలం ఒకటి రాబోతుంది. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను అనగా కొంతమందిని, చోజన్ ఫ్యూని, 1/3 ఆఫ్ ద పీపుల్ని
ఆయన రక్షించుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 13, 14 వచనాలలో రాయబడి ఉంది. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువు కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు, అంటే ఇజ్రాయేల్కి ఆయన ఏం చేస్తారు అంటే గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడెను. సో ఇక్కడ తప్పించుకోవడానికి దేవుడు ఇజ్రాయేల్కి 2 పక్షిరాజు రెక్కల వంటి గొప్ప రెక్కల్ని ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కల వంటి 2 ఆమెకు ఇవ్వబడెను. అంటే మనం సాతాను నుంచి తప్పించుకోవడానికి, లేదంటే ఇక్కడ అంత్యక్రీస్తు డ్రాగన్ నుంచి తప్పించుకోవడానికి ఇజ్రాయేల్కి ఏ విధంగా సహాయం చేస్తారో అది ఫ్యూచర్లో జరగబోయేటువంటి దానిని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే మనకు కూడా ఆయన ఏం చెప్తున్నారంటే మనం ఆయన వైపు ఎదురు చూసే వారంగా ఉన్నట్లయితే మనం నూతన బలం పొందుతాం. సో వీ విల్ హ్యావ్ ద రిన్యూడ్ స్ట్రెంగ్త్. ఆయన మనకు అనుగ్రహించే నూతన బలంతో ఆయన బిడ్డలంగా ఈ లోకంలో ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ప్రొటెక్షన్ని, ఆయన మనకు అనుగ్రహించే బలమును అనుభవిస్తూ ఆయన యొక్క వాచ్ఫుల్నెస్లో మన జీవితాలను జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దట్ ఈస్ హౌ వీ షుడ్ ఇంటర్ప్రిట్ దీస్ వర్సెస్. ఏమంటున్నాడు? మీరు మిమ్మను గద్దెరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి అని అంటున్నాడు. సో you know pretty well how you are delivered from your past life. గత జీవితం నుంచి దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించి రక్షించారో మనకు తెలుసు. రక్షింపబడిన తరువాత ఆయన వైపు మనం చూస్తూ దినదినము కూడా నూతన బలమును పొందుకొని ప్రత్యేకమైన వారంగా, పరిశుద్ధమైన వారంగా నెక్స్ట్ వర్సెస్లో మనం చూస్తాం. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని చెప్తూ ఉన్నాడు. So as New Testament Christians, we must understand that we are redeemed by the Lord because He sent His Son into the world. ఆయన తన యొక్క అమూల్యమైన రక్తమును మన కొరకు చిందించడం వలన మనలను రక్షించారు. ఆయన మనలను ప్రొటెక్ట్ చేస్తారు. ఆయన మనకు నూతన బలమును అనుగ్రహిస్తారు. ఎల్లప్పుడూ కూడా కాపాడుతూ మనల్ని నడిపిస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మనం దేవుని యొక్క ప్రత్యేకమైన బిడ్డలంగా జీవించాలని దైవవాక్యం ఈ ఉదయకాలం అందు మనలను హెచ్చరిస్తుంది. దీని యొక్క కంటిన్యూయేషన్ని రేపటి దినమందు చూద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఇజ్రాయేలు కుటుంబీకులు అనకుండా యాకోబు కుటుంబీకులతో ఈ విషయం తెలియపరచు అని అంటున్నారు. ఎందుకంటే యు నో హౌ వీక్ ది ఇజ్రాయెల్ వర్. అలాగే మేము కూడా బలహీనులం అన్న సంగతి మీకు తెలుసు. అందుకే ప్రభువా, మేము మీ వైపు ఎదురు చూచి నూతన బలమును పొందుకునే వారంగా, పక్షిరాజు వలె మేము అలయక పరిగెత్తే వారంగాను, సొమ్మసిల్లక నడిచే వారంగాను ఉండునట్లు దినదినము కూడా మీ శక్తిని, మీ కాపుదలను, మీ భద్రతను, మీ బలమును అనుగ్రహించి మీ యొక్క వాచ్ఫుల్నెస్లో మమ్మలను కాపాడుతూ ఉంటున్నారన్న సంగతి మేము గ్రహించుటకు మాకు కృపను అనుగ్రహించి మా జీవితములను మేము మీ కొరకు సమర్పించుకొని జీవించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునామానికి స్తోత్రములు. మన యొక్క జీవితములను దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకొని ఆయన వైపు ఎదురు చూచుచు నూతన బలం పొందుకునే వారంగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.